దేవుడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి మనకు వ్యాధి బాధల్లో ఆయన యెహోవా ఈరెగా ఉన్నాడు. ఏ క్షణము కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఒకవేళ అలా విడిచిపెట్టే దేవుడే అయితే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాగ్దానములు ఇవ్వనేవాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అవన్నీ కూడా సహజమైనవే, కేవలం ఒక నిమిత్తం మాత్రమైనవే అని మనం ఖచ్చితంగా గుర్తెరగలిచిన వారంగా ఉన్నాం. బైబిల్ గ్రంథములో భక్తులందరినీ చూసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మరి ఒడిదుడుకుల మధ్య ప్రయాణం చేసిన వారే. ఆ ఒడిదుడుకుల మధ్యలో దేవుని కృపను పొందుకొని చివరికి వాళ్ళ జీవితాన్ని ఎంతో ఆనందంతో ముగించిన వాళ్ళే కనపడతారు. కాబట్టి సహోదరి అంతము వరకు దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవిద్దాం. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.